నాకు అనిపించటం లేదు. నన్ను చంపేయాలనుకున్నారు. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. ముగ్గురు ప్రాణాలు తీయమంటావా, లేకపోతే ఒక ప్రాణం తీస్తావా అని భయపెట్టేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చిందమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. అయ్యో అంకుల్, మీరంత మాట అనకండి అంకుల్. మీకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో మందిని చదివిన వారు, పైగా మీరు చదువుకున్నవారు, కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎంతో జీవితాన్ని చూసి పైకొచ్చిన వారు. మీరు కూడా ఇలా మోసపోతే ఎలా అంకుల్? ఆ అరుంధతి బ్లాక్మెయిల్ చేసిందని భయపడిపోయి తను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ఇంట్లో నేను చనిపోతే ముందు అరెస్ట్ అయ్యేది ఎవరో తెలుసా? అలేఖే అంకుల్. నన్ను చంపేశాక ఆ అరుంధతి మిమ్మల్ని వదిలిపెడుతుందని మీరు ఎలా నమ్మారంకుల్? ఒకే దెబ్బకి రెండు పెట్టల్లాగా నన్ను మీ చేత చంపించి మిమ్మల్ని మీ కూతుర్ని కూడా అరెస్ట్ చేయించటానికి ప్లాన్ వేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. మీరు అంత గుడ్డిగా ఎలా నమ్మేశారంకుల్? మీరు చేసిన మరో పెద్ద తప్పేంటంటే, అరుంధతి అలా చెప్పగానే మీరు ముందు మీ కూతురు దగ్గరకొచ్చి అరుంధతి ఇలా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పాల్సింది. అప్పుడు అలేఖ్యే అరుంధతికి ఏం చేయాలో అదే చేసేది. మీ కూతురి మీద మీకున్న నమ్మకం కంటే ఆ అరుంధతి మాటల్ని ఎక్కువ నమ్మారు. నాకెలాగూ బ్రతకాలం లేదంకల్. నన్ను మీరు చంపేస్తే నాకేం పర్వాలేదు, కాని తర్వాత మీరు అలేఖ్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవాళ్ళో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. అలేఖ్య నన్ను ఇంట్లో ఉంచుకుని తాను కేసు నుంచి బయటపడదామని చూస్తుంటే మీరు నన్ను ఇక్కడే చంపి మీరంతా చాలా ఘోరంగా ఇరుక్కునేలా చేసుకోబోయారంకల్. అవునమ్మా, అరుంధతి అలా భయపెట్టేసరికి నా కూతుర్ని రక్షించుకోవాలి అన్న తపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా పోయింది. నీ ఎంత దూరంగా నేను ఆలోచించలేకపోయానమ్మా. నువ్వు చెప్పేది అక్షరాలా నిజం. ఆ అరుంధతి నన్ను నా కూతుర్ని గ్యారంటీగా ఇరికించేది. నేను చాలా పెద్ద పాపం చేయబోయానమ్మా, చేయబోయాను. నా అలేఖ్య కోసం ప్రాణాలైనా ఇచ్చే నీ మనస్సును అర్థం చేసుకోలేక నీ ప్రాణాలు తీయాలనుకున్న మూర్ఖుడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటే నాకు ప్రాయశ్చిత్తం అవుతుందేమో. వద్దంకల్, చిన్నవాళ్ల కాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి ఆయుక్షీణం అంటారు. అంకల్, ముందు మీరు రిలాక్స్ అవ్వండి. నన్ను నువ్వు క్షమిస్తావమ్మా? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటంకల్? మీకోసం నా ప్రాణాలనైనా ఇస్తాను. చచ్చిన పావును ఇంకా చంపొద్దమ్మా. నిన్ను చంపాలనుకున్నప్పుడే నేను మానసికంగా చచ్చిపోయానమ్మా. ఇంతకంటే నాకు ఘోరమైన శిక్ష మరొకటి లేదు. అమ్మా ఐశ్వర్య, నిన్ను చంపాలని ప్రయత్నించానన్న విషయం నా కూతురికి తెలిస్తే ఇక నేను పూర్తిగా చచ్చిపోయినట్టే. ఇప్పటికే నన్ను తను డాడీ అని పిలవటం మానేసింది. ఇకపై శాశ్వతంగా నా ముఖం చుట్టం మానేస్తుంది. నాకు దూరం అయిపోతుందమ్మా. ప్లీజ్
ఈ విషయం ఆ లేఖకి చెప్పకమ్మా. చెప్పవు కదమ్మా. అంకుల్, ముందు మీరు ఏ టెన్షను లేకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. ఐశ్వర్య ఈ పాటికి చచ్చుండాలి. ఆ ధనుంజయరావు పని పూర్తి చేసి ఫోన్ చేస్తానన్నాడు. ఇంతవరకు వాడి దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటి? ఐశ్వర్య ఫోన్ చేస్తుందంటే ఐశ్వర్యకేం కాలేదా? తను బతికే ఉందా? హలో ఐశ్వర్య. చెప్పు ఐశ్వర్య. Shut up! You're speaking to your boss. Stay in your limits. సారీ మేడం, సారీ మేడం. చెప్పండి మేడం. Where are you now? ఇంటి దగ్గర ఉన్నాను మేడం. All right. Come to Alekhia's place and take me with you. నీకోసం, అదే నా కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించావు కదా, అక్కడికి నన్ను తీసుకెళ్ళు. ఏంటి మాట్లాడు? నేనిక అక్కడే ఉండబోతున్నాను. నువ్వొచ్చి నన్ను ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అరుంధతి, ఈ ఐశ్వర్యం నీకు చాలా అమాయకురాల్లా కనిపిస్తోందా? నేను ప్రాణాలకు తెగించిన దాన్ని, నువ్వు డబ్బు కోసం దేనికైనా తెగించేదానివి. చూస్తాను నువ్వు నన్నేం చేస్తావో చూస్తాను. ఐశ్వర్య బతికే ఉండడం ఆశ్చర్యం. ఐశ్వర్య ఇలా మాట్లాడ్డం ఇంకా ఆశ్చర్యం. నా ఇంట్లో ఉంటానండం ఇంకా ఇంకా ఆశ్చర్యం. ఐశ్వర్యని చంపడంలో ఆ ధనుంజయరావు ఫెయిల్ అయ్యాడా, లేకపోతే దొరికిపోయాడా? అసలేం జరుగుంటుంది? ఎస్ మేడం. ఏంటి ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. దీనికి ఇంకా నేను బయలుదేరలేదన్న విషయం ఎలా తెలిసింది? ఏది ఏమైనా ఐశ్వర్యతో జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. రా కూర్చో. ఏంటి మేడం, పొద్దున్నే నా లవర్ దగ్గరికి వెళ్దామన్నావు, నాకు పరిచయం చేద్దుగానన్నావు, ఇప్పుడేంటి ఆఫీస్కి వచ్చి ఇలా కూర్చున్నావు? అర్జెంటుగా కొన్ని ఫైల్స్ మీద సైన్ చేయాలని రాత్రి పొద్దుపోయాక మా పిఏ ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ఎర్లీగా ఆఫీస్కి వచ్చాను. నువ్వు లేచాక నిన్నిక్కడికి రమ్మని రమణితో చెప్పాను. ఇట్నుంచిటే వెళ్దాం. కాఫీ తాగుతావా? ఇప్పుడొద్దు, ఇంట్లో తాగొచ్చా. ఓకే బావా. సంతకాలన్నీ అయిపోయాయి. పద, నీ లవర్ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దాం.
పరిచయం ఎలా అయింది? ఫేస్బుక్లో పరిచయం అయ్యాం. యూఎస్లో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. అలా డెవలప్ అయ్యి లవ్గా మారింది. ఓ సరే పద. కానీ ఇండియా వచ్చాక తాను చాలా బిజీగా తయారైంది. పోనీ నీతో అయినా ఒక అరగంట ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటే నువ్వు కూడా బిజీగా తయారయ్యావు. సరే ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను కదా. నువ్వేం మాట్లాడాలనుకున్నావో మాట్లాడు. నేను మీ ఆయన విషయం అడగాలనుకుంటున్నాను. అతను జైల్లో ఉన్నా నువ్వెందుకు పట్టించుకోవడం లేదు? మీ ఆయనకి ఐశ్వర్యకి ఏదో సంబంధం ఉందని నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఈ జనరేషన్లో 70% పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని పరిచయాలు ఉండటం చాలా సహజం. ఆ పరిచయాలు ప్రేమగా మారి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, కొందరు విడిపోయి వేరువేరు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా గతాన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకోవట్లేదా? సూర్య ఐశ్వర్య ప్రేమించుకోవటం, కలిసి తిరగడం నిజమే కావచ్చు. అవన్నీ నువ్వు మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా. నీ వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడూ అడగలేదు. మరదలు అనే చనువుతో అడుగుతున్నాను. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ నీకు తెలుసు కదా. కలిసి బతుకుతారు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగితే పెళ్లి చేసుకుంటారు. కలిసి బ్రతకడానికి తప్పు కాని ఈ రోజుల్లో జస్ట్ ఫ్రెండ్గా కంటిన్యూ అవటాన్ని తప్పు పడితే అలా? బావా, ఏదో రోజు నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. కానీ చాలా విషయాలు నీకు తెలియవు. సూర్య ఐశ్వర్య గతంలో ప్రేమించుకోవడంలో తప్పులేదు. ఆ విషయం సూర్య నా దగ్గర దాచి నన్ను పెళ్లి చేసుకోవడం తప్పు. మా ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడానికి మధ్యతరగతి వాడైనా మంచివాడనే ఉద్దేశంతో మా డాడీ సూర్యని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నా మొగుడు నాకే సొంతమని ఎన్నో కలలు కన్నా నేను ఇంతకు ముందు మీకెవరితో అయినా అఫైర్ ఉందా అని సూర్యన్ చాలా క్లియర్గా అడిగాను. కానీ ఆ రోజు చెప్పలేదు, దాచిపెట్టాడు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న అతని తండ్రికి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు అవసరం. నిజం చెప్తే తనని నేను పెళ్లి చేసుకోను కదా, అతనికి డబ్బులు రావు. ఆ స్వార్థంతో ఆ రోజు తన లవ్ గురించి చెప్పకుండా దాచాడు. కనీసం పెళ్ళయ్యాకైనా గతం వదిలేశాడా అంటే అదే లేదు. పెళ్లి చేసుకున్నాను కదా, పెళ్ళంతో శోభనం చేసుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా ఆ ఐశ్వర్యతో తిరిగాడు. మొగుణ్ణి వదిలేసి అది కూడా సిగ్గు విడిచి చెప్తున్నాను బావా. ఎన్నో రాత్రులు ఆయన కోసం ఎదురు చూసి చూసి గుమ్మం దగ్గర నిద్రపోయేదాన్ని తెలుసా? కనీసం కలిసి భోంచేయాలని ఆశపడేదాన్ని. ఆ ఆశ కూడా తీరేది కాదు. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరో ఆడదాంతో తిరిగి భార్య జీవితాన్ని నాశనం చేసిన సూర్య లాంటి వాణ్ణి ఏమనాలి బావా? అతను అనుభవిస్తున్న జైలు శిక్ష సరిపోతుందంటావా? చెప్పు బావా, చెప్పు. అలేఖ్య, నువ్వు చెప్పింది విన్నాక నీ తప్పేమీ ఉన్నట్టు అనిపించడం లేదు. మనసులో ఇంత బాధను పెట్టుకుని చాలా స్టెబిలిటీతో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. నేనేదో 4 కంప్యూటర్లు పెట్టుకుని ఓ చిన్న కంపెనీ నడుపుతున్నాను. నీకు అడ్వైస్ ఇవ్వడానికి నేను సరిపోనేమో అనిపిస్తుంది. ఇంత బాధను దాచుకుని ఇంత టెన్షన్ భరిస్తూ కూడా ఇన్ని కంపెనీలు పర్ఫెక్ట్గా నడుపుతున్నావంటే యు ఆర్ రియలీ గ్రేట్. నీకు నేను చెప్పేంత వాణ్ణి కాదని నాకు అర్థమైంది అలేఖ్య. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక బావగా నీకు చెప్పకుండా ఉండలేను. ఈ సిగరెట్ పెట్టి మీద పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అదందరికీ తెలుసు. అయినా పట్టించుకోకుండా సిగరెట్ కాలుస్తాం.
ఒకవేళ పట్టించుకుంటే సిగరెట్ మానేయాలి. మానేస్తే మనకు ఆరోగ్యం, మానకపోతే మనకే నష్టం. నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని బాధలు టెన్షన్లు పడే కన్నా ఆ సూర్యనారాయణకి విడాకులు ఇచ్చేయచ్చు కదా, శాశ్వతంగా వదిలించుకోవచ్చు కదా. లేదు బావా, వాడు నన్ను మోసం చేశాడు. వాడికి విడాకులివ్వను, వాడితో కాపురువు చేయను, వాడిని మనశ్శాంతిగా బ్రతకనివ్వను. అలాగని నీ సుఖాలనే దూరం చేసుకుంటావా? ఇంకేం సుఖాలు బావా, ఈ జీవితం ఇంతే. సుఖాలు, జల్సాలు, విలాసాలు అన్నింటికీ దూరం అయిపోవాలని ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయాను. అంటే వాళ్ళ మీద ప్రతీకారంతోనే బతికేస్తావా? చాలా కరెక్ట్గా చెప్పావు బావా. నీ భర్త జైల్లో ఉన్నాడంటే సొసైటీలో ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో ఆలోచించు. కానీ నేనెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలేఖ్యని భర్త మోసం చేస్తే అతని మీద కనీసం దయాదాక్షిణ్యాలు కూడా చూపించకుండా జైల్లో ఉంచిందని చెప్పుకుంటుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మరి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించావా? ఎప్పుడూ ఆలోచించాను, వీణ్ణి కనేసి వాళ్ల మొహాన కొడదామని. నా లైఫ్ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను. నాకే కన్ఫ్యూజన్స్ లేవు. డోంట్ వరీ బావా. పద, నీ లవర్ దగ్గరికి వెళ్దాం. ఓకే. ఒక్క నిమిషం. చెప్పు. బావా, ఏమైందా లెక్క్యా? నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను రాలేను. నువ్వెళ్ళు. సారీ. అలాగే అమ్మాయి కూడా సారీ చెప్పు, సరేనా? వస్తాను. రండి మేడం. మేడం, మీరుండబోయే హౌస్ ఇదే. మేడం, కూర్చోండి మేడం. మేడం, పైన హోమ్ థియేటర్ ఉంది, బ్యాక్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ పైన జిమ్ ఉంది, పైన 2 ఫ్లోర్స్ వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది మేడం. మేడం, వీళ్ళంతా ఈ ఇంట్లో పనిచేసే పనివాళ్లు. మీరసలు కాలు కింద పెట్టకుండా అన్నీ వీళ్లే చూసుకుంటారు. ఈవిడ గారి ధైర్యమేంటో నాకు అర్థం కావడం లేదు.
తానొచ్చేది పులిబోన్లకని తెలిసే వచ్చింది. ఈవిడ గారిని ఏవైనా చేయడానికి నాకు చాలా ఈజీ అని తెలిసే వచ్చింది. ఎందుకొచ్చింది? చావుకి డిసైడ్ అయిపోయిందా? మేడం, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెప్తుంది నీకే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యు మే లీవ్ నౌ. అలాగే మేడం. మీరంతా వెళ్ళండి. నేను పిలిచినప్పుడు రండి. గెట్ అవుట్. నీ గొయ్యిని నువ్వే తవ్వుకుని ఇక్కడికొచ్చావు ఐశ్వర్య. ఇదే నిన్ను ఆఖరిగా చూడటం. ఐశ్వర్య, ఏంటి అలా కోలుకున్నావో లేదో ఇలా వచ్చేసావ్? ఏ నా ఇల్లు నచ్చలేదా? లేకపోతే నీ రేంజ్కి సరిపోవడం లేదా? ఓ, ఇలా ఇక్కడికి వచ్చేస్తే సూర్యుని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమై చావట్లేదు. అరుంధతికి నాకు పడదు. అది నిన్ను చంపి ఆ నేరు నా మీదకి తోసేయాలని చూస్తుంది. నువ్వేమో ఇప్పుడు దాంతో చేతులు కలిపి స్వయంగా ఫోన్ చేసి తీసుకువెళ్ళమని చెప్పి ఇక్కడికి వచ్చేసావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అలేఖ్యతో నా పనైపోయింది, అరుంధతి గడ్డం పట్టుకునో చేతులు పట్టుకునో ఉంటే ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చు, ఏ గొడవ ఉండదనేగా ఇక్కడికొచ్చావు. నేనొచ్చింది అందుకోసం కాదా లేఖ్య? నువ్వెందుకోసం వచ్చావు? అరుంధతి ముందు నన్ను ఎందుకు ఓడించాలనుకుంటున్నావు? ఎలాగూ నా మీద మర్డర్ అటెంప్ట్ కేసుంది కాబట్టి దాన్ని స్ట్రాంగ్గా చేసి నన్ను జైలుకి పంపాలనుకుంటున్నావు, అంతేనా? కాదా లేఖ్య, నేనక్కడ మర్డర్ అయితే ఆ నేరం ఖచ్చితంగా నీ మీదకే వస్తుందనే భయంతో నేనిక్కడికొచ్చాను. నేనక్కడే ఉంటే గ్యారంటీగా వాళ్ళని చంపేస్తారు. అలా అని ఇక్కడికొస్తే వాళ్ళని చంపకుండా ఊరుకుంటారని కాదు. ఇక్కడైతే ఆ నేరం నీ మీదకి రాదు. నేనక్కడ అంత సెక్యూరిటీ పెట్టినా నీకు నమ్మకం కలగట్లేదా? విషం పెట్టిన ఇన్సిడెంట్తో నువ్వు భయపడ్డావా?
ఐశ్వర్య, మా ఇంట్లో నీకెవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆ రోజు మనం విషం కలిపిన అన్నం తినకుండా మీ అంకుల్ కాపాడారు. ఆయన కాపాడకపోయింటే నువ్వు నేను ఇద్దరం పోయేవాళ్ళం. చెప్పేది నీకేనమ్మా, తినద్దు, దాంట్లో విషయం ఉంది. ఆయనకి నేనంటే ప్రాణం. నేను నీ కేసు విషయంలో నిర్దోషిగా బయటికి రావడం కోసం నిన్ను బంగారంలా చూసుకుంటున్నారు. నాలాగే ఆయన కూడా అనుక్షణం నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మరి నువ్వెందుకు అంతలా భయపడిపోయి ఇక్కడికి వచ్చేసావో నాకు అర్థం కావట్లేదు. మా మీద నీకు నమ్మకం లేదా? అలేఖ్య, నాకు నీ మీద మాత్రమే నమ్మకం ఉంది. ఏంటి, నీకు నా మీద మాత్రమే నమ్మకమా? అవునా లేఖ్య, నాకు నీ మీద మాత్రమే నమ్మకం ఉంది. అంటే నా ఇంట్లో నువ్వెవర్నో అనుమానిస్తున్నావని నాకు అర్థమైంది. ఎవరు? అదెవరు? ప్లీజ్ అలేఖ్య, నన్ను ఇక్కడ ప్రశాంతంగా చనిపోనివ్వు. నేను చనిపోతే నా చావుకి అరుంధతే కారణంగాని నువ్వు కాదని నేను ప్లాన్ చేసి చచ్చిపోతాను. ప్లీజ్ నన్ను ఇక్కడ చనిపోనివ్వు. నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలి. ప్లీజ్ అలేఖ్య, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు ఐశ్వర్య, నువ్వేదో దాస్తున్నావు. నా ఇంట్లో నిన్ను చంపడానికి ప్రయత్నించిందెవరో నీకు తెలుసు. బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఎవరు మా ఇంట్లో నిన్ను చంపాలనుకుంది? ఎవరి మీద నీకు అనుమానం వచ్చింది? చెప్పు. ప్లీజ్ అలేఖ్య, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. లేకపోతే నేను ఇబ్బంది పడతాను. ఎవరు? ఎవరు? చెప్పు ఐశ్వర్య, పొట్టేశావు కదా, చెప్పు. మీ నాన్నగారు విషం పెట్టి చంపాలనుకున్నారు. ఆ రోజు నువ్వు కూడా భోజనం చేయబోతుంటే హడావిడి చేసి ఆపేశారు.
అలేఖని పైనుంచి తోసేసి చంపాలనుకున్నారు. అనూష వాళ్ళ ఫాదర్ మదర్ రావడంతో నన్ను చంపలేకపోయారు. ఆయన మీద అనుమానంతో నేను ఆయన రివాల్వర్లోని బుల్లెట్స్ ని దాచేశాను. నేననుకున్నట్టే ఆయన రివాల్వర్తో నన్ను కాల్చడానికి వచ్చి దొరికిపోయారు. నో నో, నేను నమ్మలేకపోతున్నాను. అలేఖ్య, నువ్వే కదా సూర్య బిడ్డ మీద ప్రమాణం చేసి నన్ను చెప్పమన్నావు. ఆయన అసలు నా కన్న తండ్రేనా? అసలు ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? కూతురు జీవితంతో ఆడుకోవాలని చూస్తాడా? ఇప్పుడే చెప్తాను. అలేఖ్య, అలేఖ్య ఆగు ప్లీజ్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇందులో ఆయన తప్పేం లేదు. ఆయన చేత అలా చేయించింది అరుంధతి. అలా చెయ్యకపోతే నిన్ను చంపేస్తానని ఆయన్ని భయపెట్టింది. ఆయన గతంలో బిజినెస్ లో చేసిన చిన్న చిన్న తప్పుల్ని పెద్దవి చేసి చూపించి బెదిరించింది. ఇదంతా ఆ అరుంధతి ఆడిన డ్రామా. నా సంగతి తెలిసి కూడా ఆ అరుంధతితో చేతులు కలుపుతాడా? కూతురి మీద గుడ్డి ప్రేమతో నీకు ద్రోహం చేయాలని చూస్తాడా? ఆయన వ్యవహారం తేలుస్తాను. తప్పుకో. అలేఖ్య ప్లీజ్ వద్దు. ఆయన ఇప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. తప్పైపోయింది, క్షమించమ్మా అని నన్ను ప్రాధేయపడ్డారు. ఈ విషయం నీకు చెప్తే తనని నువ్వు శాశ్వతంగా దూరం చేస్తావని ఏడ్చారు. నేను చెప్తున్నాను కదా అలేఖ్య, ఆయన తప్పేం లేదు. అరుంధతి చెప్పినట్టు చేశారు. ప్లీజ్ ఆయన్నేమీ అనొద్దు. నేను నిన్ను కాపాడాలనుకుంటే ఆయనేమో పిరికితనంతో నిన్ను చంపాలనుకున్నాడు. ఇట్స్ ఓకే, కూల్ అలేఖ్య. నువ్విక్కడున్నా సరే, ఇక్కడ ఒక్క సెక్యూరిటీ లేకపోయినా సరే, నీ ఒంటి మీద ఈగ కూడా వాలనివ్వను. నీ ప్రాణాలు కాపాడి తీరుతాను. ఈ కేసు నుంచి నేను బయటపడతాను. వస్తాను. తప్పుకో. నేనిప్పుడు ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. ఇదిగో, దీంట్లో 25 లక్షలు క్యాష్, మీ పాస్పోర్ట్స్, ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ నలుగురు ఐశ్వర్య ఇంటికెళ్తారు. ఐశ్వర్య ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఐశ్వర్య ఒక్కతే ఉంటుంది. మీరెళ్ళి ఆ ఇంట్లోనే ఐశ్వర్యని చంపేసి అక్కడే బూడిద చేస్తారు. ఆ బూడిద కూడా ఎవ్వరికీ కనపడకుండా ఊదేస్తారు. ఆ తర్వాత మీ నలుగురు అక్కడి నుంచి వచ్చేసి ఆ పాస్పోర్ట్లలో ఉన్న టికెట్స్ ప్రకారం నువ్వు థాయిలాండ్, నువ్వు మలేషియా, నువ్వు మారిషస్, నువ్వు దుబాయ్, అలా మీ నలుగురు వెళ్ళిపోతారు. దాంతో అలేఖ్య మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది. ఐశ్వర్య బతికే ఉందనుకుంటుంది. కానీ ఐశ్వర్య కనిపించదు. దాంతో అలేఖ్యకి పిచ్చి పట్టి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. వెళ్ళండి. మీ పని అయిపోయాక
మీకు చెప్పిన కంట్రీస్కి వెళ్ళిపోయాక అప్పుడు నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం, పదండ్రా. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? మీ గురించి నా టెన్షన్. నా గురించి టెన్షన్ దేనికి? ఇవిగోండి ఫ్లైట్ టికెట్స్, తీసుకోండి. కొన్నాళ్ల పాటు మీరు వైజాగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఎందుకమ్మా? మీకు మీ కూతురు విషయంలో బాగా స్వార్థం ఎక్కువైపోయింది. కొన్నాళ్ళు మీరు నాకు దూరంగా ఉంటే అప్పుడైనా మీ మైండ్ సెట్ అవుతుంది. సరే, మీ ఫోన్ ఇవ్వండి. ఇది వేరే సిమ్. ప్రస్తుతం మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, మీకు నాతో తప్ప ఎవరితోనూ పనుండదు. అందుకే ఈ సిమ్ పెట్టాను. పాత సిమ్ ఉన్న దగ్గర నుంచి మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ల ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని వైజాగ్లోనూ ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే ఈ కొత్త నంబర్. మీరు ఏది మనసులో పెట్టుకోకుండా హాయిగా గెస్ట్ హౌస్లో ఉండండి. అలాగేనమ్మా. అమ్మా, బట్టలు సర్దుకొస్తాను. వద్దు రమణయ్య, అమ్మాయి గారు, మీ బట్టలన్నీ ఇందులో సర్దించాను. బీపీ టాబ్లెట్స్ తెచ్చుకుంటాను. అక్కర్లేదు అయ్య గారు, అవి కూడా ఇందులోనే ఉన్నాయి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తానమ్మా. అక్కర్లేదు, కార్ సీట్ ముందు దేవుడి బొమ్మ ఉంది, అక్కడ దండం పెట్టుకోవచ్చులేండి. మీకు ఎక్కువ టైం లేదు, తొందరగా బయలుదేరండి, లేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. పదండి. కార్లో కూర్చోండి. అలేఖ్య, ఇంత సడన్ గా ఏంటమ్మా ఇది? ఏమన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. ముందు మీరు ఎక్కండి. కూర్చోండి. హ్యాపీ జర్నీ. ఓ అలేఖ్య, భలే టైంలో ఫోన్ చేసిందే. అక్కడ ఐశ్వర్యని మా వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు, ఇక్కడ నేను అలేఖ్యతో మాట్లాడుతున్నాను.
హలో. హలో అరుంధతి అక్కగారు, ఎక్కడున్నారు? ఇప్పుడే మా ఇంట్లోకి వస్తున్నాను. అబ్బో, ఈ రోజు చాలా బిజీగా గడిపినట్టున్నారు. నా లైఫే అంతా. అవును, మీ నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటి సడన్ గా నీకు మా నాన్నగారు గుర్తొచ్చారు? ఏం లేదు, ఇప్పుడే మా ఫాదర్ని నా నుంచి దూరంగా పంపేశాను.